హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. కాబట్టి అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఆశీర్వదించండి మావయ్య. ఈరోజు అల్లు అర్జున్ గారిది సోషల్ మీడియాలోకి ఒక పిక్ అయితే వచ్చిందండి. ఆ పిక్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అల్లు అర్జున్ గారి లుక్స్ పైన ట్రోల్స్ అయితే వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారో కూడా నాకైతే అర్థం కాలేదు. అసలు ఆ లుక్స్ ఏంటంటే యాక్చువల్గా ప్రజెంట్ రాకా సినిమా షూటింగ్ అయితే బ్రేక్ అయితే దొరికింది. కాబట్టి అల్లు అర్జున్ గారు ఆయన ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్కి అయితే వెళ్ళారు. అక్కడ ఆ ట్రిప్లో దిగిన ఫోటోనే పోస్ట్ అయితే చేశారు. ఆ పిక్ ఇప్పుడు వైరల్గా అయితే మారింది. అయితే ఆ పిక్లో అల్లు అర్జున్ గారి గెటప్ ఏదైతే ఉందో, ఆ ఎటైర్ ఏదైతే ఉందో, మెయిన్గా బియర్డు ఆ స్టైల్ ఏదైతే ఉందో, ఇప్పటి వరకు అల్లు అర్జున్ గారిని మనం అయితే అలా చూడలేదు. ఎప్పుడు ఆయన స్టైలిష్ లుక్లో అయితే కనపడతాడు. కానీ ఒక్కసారి మీరు కనుక ఆ ఎటైర్ చూసుకుంటే, ఆ బియర్డ్ చూసుకుంటే కొద్దిగా ఓల్డ్ ఏజ్ పర్సన్ లాగా అయితే మనకైతే కనపడుతున్నారు ఆయన. అంటే ఇప్పుడు లెజెండ్ సినిమాలో బాలకృష్ణ గారిది కూడా అదే టైప్లో అలా అయితే ఉంటుంది. ఇంకా సింగం సిరీస్లో మన సూర్య గారిది కూడా ఆ రకంగా అయితే ఉంటుంది. ఆ రకమైన మేసకట్టుతో బియర్డ్తో మన అల్లు అర్జున్ గారు అయితే కనపడుతున్నారు. నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, రాకా సినిమా సెట్స్లో నుండే ఆయన అయితే వెకేషన్కి అయితే వెళ్ళారు. మరి ఇప్పుడు మనం చూసింది ఏమైనా రాకా సినిమా లుక్క, ఈ డౌట్ అయితే నాకైతే వచ్చింది. ఒక్కసారి మనం అంతకుముందు రిలీజ్ అయిన పిక్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా స్టైలిష్ గా ఆయన అయితే కనపడుతున్నాడు. కానీ ఈ రోజు రిలీజ్ అయిన పిక్ లో ఆయన కొద్దిగా వింటేజ్ స్టైల్ అయితే కనపడుతున్నాడు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ రాకా సినిమాలో ఏమైనా ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ చేస్తున్నాడా ఈయన, ఈ రకమైన డౌట్ అయితే నాకైతే వచ్చింది. అఫ్ కోర్స్ ఆల్రెడీ దీని గురించి మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం. రాకా సినిమాలో అల్లు అర్జున్ గారు ఫాదర్ అండ్ సన్ అంటే డ్యూయల్ క్యారెక్టర్ అయితే చేస్తున్నారు, ట్రిపుల్ క్యారెక్టర్ చేసే అవకాశం కూడా ఉంది, చాలా పెద్ద స్టోరీ అని. మరి అదేమైనా ఖచ్చితంగా నిజమయ్యేలా కనపడుతుందా, ఈ రకమైన డౌట్స్ అయితే నాకైతే వస్తున్నాయి. అయితే రాకా సినిమా ఫస్ట్ లుక్ చూసుకుంటే, ఆ ఫస్ట్ లుక్కి ఈ పిక్స్కి అసలు సంబంధమే ఉండదు. అసలు అట్లీ గారు ఏం తీస్తున్నారో ఏం తీశారో కూడా ఎవరికి తెలియదు. తెలిసింది ఎవరికంటే ఆ షూటింగ్లో పాల్గొన్న వాళ్ళకి ఆ కంప్లీట్ స్టోరీ తెలిసింది ఎవరంటే అల్లు అర్జున్ గారికి, అట్లీ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి మాత్రమే. అంతే. అంత పకడ్బందీగా ఈ సినిమా షూటింగ్ అయితే చేస్తున్నారు. ఎంత లీక్ కూడా బయటికి అయితే రావట్లేదు. అయితే రీసెంట్గానే ఒక పిక్ అయితే లీక్ అయింది. అల్లు అర్జున్ గారిది అయితే కాదు, ఆ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్న ఒక ఆమె పిక్ అయితే బయటికి అయితే వచ్చింది. ఆమె మేకప్ వేసుకుంటున్నప్పుడు ఈ రకంగా అయితే ఉంది సెట్స్ అని చూపిస్తూ ఆమె పిక్ అయితే మనకైతే చూపించింది. ఆ పిక్ నేనైతే ఇక్కడ చూపించకూడదు. ఆ గెటప్ ఎలా ఉందంటే, అవతార్ సినిమా ఉంటుంది కదా, ఆ టైప్లో ఆ గెటప్ అయితే నాకైతే కనపడింది. కాబట్టి అవతార్ని కొట్టే టైపు సినిమా ఏమైనా తెస్తున్నారేమో, ఏమో చెప్పలేం. రిలీజ్ అయ్యాక మనం అయితే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ రకంగా అల్లు అర్జున్ గారి లుక్ అయితే ఉంది. దానిపైన కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఏదేమైనా సరే స్టైలిష్ స్టార్ అంతే. సినిమా వచ్చిన తర్వాత ప్రతిదానికి సమాధానం అయితే దొరికిద్ది. ఇంక ఇది పక్కన పెడితే ఆ హీరోయిన్ కాంబో రిపీట్ అవ్వబోతుందా? ఇంతకీ ఏ హీరోయిన్? దువ్వాడ జగన్నాథం హీరోయిన్ అంటే ఎవరో పూజ హెగ్డే గారు. అవును, మీరు విన్నది నిజమే. ఆల్రెడీ AA23 సినిమాకి సంబంధించి అల్లు అర్జున్ గారి టెస్ట్ లుక్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ లోకేష్ కనకరాజ్ గారు లొకేషన్స్ వెతికే పనిలో, అలాగే ఈ సినిమాలో ఉన్న కాస్ట్ అండ్ క్రూ ఉంటుంది కదా, దాన్ని ఫైనల్ చేసే పనులు అయితే ఉన్నారు. ఈరోజు పొద్దున్నుంచి బాగా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం AA23 సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే గారిని ఫైనల్ చేశారు అనే న్యూస్ అయితే వైరల్గా అయితే మారింది. అయితే అది ఎంత నిజం ఎంత అబద్ధం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, యాజ్ ఆఫ్ నౌ 100% అయితే కన్ఫామ్ అయితే కాదు. కానీ బజ్ అయితే వచ్చింది. అదేంటనేది మనం కొన్ని రోజులు ఆగైతే వెయిట్ చేసి అయితే చూడాలి. కానీ నా ఫేవరెట్ పెయిర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పెయిర్ వీళ్ళు. దువ్వాడ జగన్నాథం సినిమా అనుకున్నంత రిజల్ట్ అయితే రాకపోవచ్చేమో, కానీ సాంగ్స్లో కావచ్చు, రొమాంటిక్ సీన్లో కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏదైతే ఉందో టాప్ నాచ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఎనర్జీ వేరే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆ రేంజ్లో ఉంటుంది. ఖచ్చితంగా లోకేష్ కనకరాజ్ గారి సినిమాలో పూజ హెగ్డే గారు, అల్లు అర్జున్ గారి పెయిర్ అయితే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఇద్దరు బాగా డ్యాన్స్ వేస్తారు, మంచి కెమిస్ట్రీ ఉంటుంది, అన్నీ బాగా కుదిరింది. కాబట్టి స్క్రీన్ పైన చూడడానికి చాలా బాగుంటుందండి. కాబట్టి ఫైనల్ అవ్వాలని నేనైతే అనుకుంటున్నా. మరి అదనమాట మ్యాటరు. మరి వీటిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.
అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.